నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలోని పాత బస్టాండ్ బస్ షెల్టర్ నందు పల్స్ పోలియో చుక్కలు వేసిన ఏఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు. ఎన్నికలకు సంఘటితం కావాలంటున్న బిఎస్ఎన్ఎల్ ఎన్ఎఫ్టిఈ రాష్ట్ర సర్కిల్ కార్యదర్శి కె అంజయ్య. సైన్స్ క్యాలెండర్ను విడుదల చేసిన జ్ఞాన విజ్ఞాన వేదిక. అనాథగా ఉన్న క్షతగాత్రురాలను ఆదుకోవాలంటున్న చిరంజీవిత సభ్యులు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పిహెచ్సి పరిధిలో మళ్లీ విడత పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం విజయవంతమైంది. ప్రధాన కూడలిలో బస్ షెల్టర్స్ వద్ద పల్స్ పోలియో శిబిరాలను ఏర్పాటు చేశారు. పాత బస్టాండ్ వద్ద ఉన్న బస్ షెల్టర్ వద్ద పోలవరం ఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. నిండు జీవితానికి పోలియో చుక్కలు ఎంత అవసరమని జట్టి గురునాథరావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలకు విధిగా పోలియో చుక్కలు వేయించి అంగవైకల్యాన్ని రూపుమాపాలని ఆయన పిలుపునిచ్చారు. నిరక్షరాస్యులకు పోలియో చుక్కల ఆవశ్యకతను తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. నమస్తే అండి. లక్కవరం పిహెచ్సి సెక్టర్ సూపర్వైజర్ అండి. ఇది సెకండ్ రౌండ్ పల్స్ పోలియో 20 బూతులు ఉన్నాయండి టోటల్గా. ఇది బూత్ నెంబరు 22, బూత్ నెంబర్ 22 అండి. ఇక్కడ పల్స్ పోలియో ఈవినింగ్ 6 వరకు, మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 6 వరకు జరుగుతుందండి. ఇది ప్రతి 0 to 5 years పిల్లలు ఎవరున్నా సరే, అలాగే ప్రయాణంలో ఉన్న ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి డ్రాప్స్ వేయించుకోవాలండి. ప్రతి బిడ్డకి 2 drops వేస్తారు. ఎవరు మిస్ కాకూడదు. ఈరోజు ఏదైనా మిస్ అయితే బై మిస్టేక్, అలాగే డోర్ టు డోర్ రేపు ఉంటుందండి, ఎల్లుండి కూడా. ఇది 3 రోజుల ప్రోగ్రాం, కానీ 95% ఈరోజే జరుగుతుందండి. సెకండ్ డే రేపు డోర్ టు డోర్ వెళ్తారండి. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే రేపు డోర్ టు డోర్ ఆశాలు ఏఎన్ఎంస్ వస్తారండి, వాళ్ళు వేస్తారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు సరస్వతి భారతమాత విగ్రహాల పరిసర ప్రాంతంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీన నిర్వహించారు. టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామచంద్రశేషు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సరస్వతిదేవి విగ్రహానికి సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నరేంద్ర కుమార్ పాలాభిషేకం చేశారు. కళాశాలలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టిన టిఎన్ఎస్ఎఫ్ సభ్యులను ఆ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామచంద్రశేషు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ నరేంద్ర కుమార్లు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు శ్రీను, నాగార్జున, టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థులు తడికల కిషోర్, మోహన్, వీరమల్ల ప్రసాద్, అయ్యప్ప మౌళి, అంజీ, రత్నంరాజు, దుర్గాబాయి, ప్రకాష్, పోసి తదితరులు పాల్గొన్నారు. బుట్టాయిగూడెం మండలం రెడ్డిగోపల్లి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం న్యాయస్థానాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జూనియర్ సివిల్ జడ్జ్ సాధుబాబు, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మధుస్వామి, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోన నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివాదాలకు, గొడవలకు దూరంగా ఉంటూ వివాదరహితంగా ఉన్న రెడ్డికోపల్లి గ్రామాన్ని న్యాయ విజ్ఞాన సదస్సుకు జిల్లా న్యాయస్థానం గుర్తించింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నిమ్మగడ రాంబాబు, మేకా ఈశ్వరయ్య, అచ్చు శ్రీనివాసరావు, కంకిపాటి రాంబాబు, జిఎస్ఆర్ మూర్తి, కరుసుగూడి రాంబాబు, మాజీ ఎంపీటీసీ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాపోలు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలవరం ఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు నాయకత్వంలో తామంతా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తామని మాజీ వార్డు సభ్యులు, గ్రామస్తులు రాపోలు శ్రీనివాస్, రుద్రలక్ష్మీనారాయణ, రాజనాల రాము, కొల్లా ఉమాచంద్రం, కోన అర్జునరావు, మాదాల చిన్నలక్ష్మి, మాదాసు రాము తదితరులు సిటీ న్యూస్ తో తెలిపారు. ఈ సమావేశంలో జొన్న శ్రీనివాస్, కొల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లేది లేదని అటువంటి వార్తలను తిరుమలాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుమర్తి శ్రీనివాస్ ఖండించారు. మేము మా కుర్రవాళ్ళందరూ కూడా మా పార్టీ అధ్యక్షుడు ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి తిరుమలాపురం గ్రామం నందు పిలిచి మా పార్టీ అధ్యక్షుడు రాబోలు శ్రీనివాస్ ఈయన ఫంక్షన్ అని చెప్పి మామూలు పిలిచి వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వీళ్ళందరి పేర్లు కూడా జాయిన్ చేశారు. కానీ మేము వైఎస్ఆర్సీపీ తరపున తప్ప కాంగ్రెస్కి మాత్రమే పనిచేస్తాం. వైఎస్ఆర్సీపీ తరపున మాకు ఎటువంటి దాని యొక్క ఉపయోగం లేదు. సమావేశాలు అలాంటివి మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము వెళ్ళాం కూడా. ఇది మేము జట్టి గురునాథన్ గారి నాయకత్వంలో ఎప్పటికి కూడా కాంగ్రెస్ తరపునే పనిచేస్తామని చెప్పి ముఖంటిగా చెప్తున్నాం. ఇప్పుడు ఈ రోజున పేపర్లో చూసాము, నిన్న కూడా పేపర్లో చూసామండి. కానీ ఇవన్నీ కూడా చౌకబారి మాటలు. ఇవి ఈ మాకు కుర్రవాళ్ళకి ఎవరికి తెలియకుండా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలాంటి చేయడం వల్ల, చౌకబారు చేష్టలు చేయడం వల్ల ఉపయోగం లేదని చెప్తున్నాను మరీగా. అలాగే ఇలాంటి చౌకబారు మాటలు ఇంకెప్పుడైనా చేసినా పేపర్లు ఇచ్చినా సరే, ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు రాబోలు శ్రీనివాసు, అలాగే వార్డు నెంబరు ఉమామహేశ్వరరావు, అలాగే మాజీ వార్డు సభ్యుడు లక్ష్మీనారాయణ, అలాగే చిన్నలక్ష్మయ్య, ఇలాగ వీళ్ళందరినీ కూడా జాయిన్ చేశారు. ఇవన్నీ తప్పు. మేము కాంగ్రెస్లోనే కొనసాగుతాం. మేము గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాం. మన జట్టు గురునాథన్ గారు ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాం. ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు ఆయన్నే మేము వాడుకుంటున్నాం. లోకల్ నాయకుడిగా ఆయనకి చాలా ఇదిగా ఆయన దగ్గరే మేము పనిచేస్తూ ఆయనతో కొన్ని పనులు కూడా మేము చేయించుకుంటున్నాం. ఎమ్మెల్యేలు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. వాళ్ళందరూ ఒక 5 సంవత్సరాల పాటు ఉంటారు, వెళ్తుంటారు. వాళ్ళతో చేయించుకుందామనే ఉద్దేశం, ఎటువంటి ఉద్దేశం మాకు లేదు. నాయకుడి కంటే మాకు ఎవరో ముఖ్యం కాదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు వస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్ళతో మాకు పని లేదు. మాకు కావాల్సింది కేవలం మా గురునాథన్ గారు. అంటే ఆయనతో మేము పని చేయించుకోగలం అనే ధైర్యం, సాహసం కూడా బాగా ఎక్కువగా ఉంది. ఆయన మాకు చేస్తారనే ఉద్దేశంతో మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వదిలి మేము బయటికి వెళ్ళాం. ఎవరికన్నా ఆపద వచ్చిందని ఆయనతో ఒక మాట చెబితే ఆయన మాకు చేసి పెడుతున్నాడు. కాబట్టి ఆయన్ని వదలం. పార్టీ ఆయన ఎక్కడుంటే అక్కడే మేము ఉంటాం. రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన జంగారెడ్డిగూడెం చెందిన లక్కోజు వీరరాఘవమ్మను ఆదుకోవాలని మెగాస్టార్ చిరంజీవితో సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదంలో 2 కాళ్లు పోగొట్టుకున్న వీరరాఘవమ్మకు మెగాస్టార్ చిరంజీవితో సభ్యులు వలవల తాతాజీ, రేతంగి సత్యప్రసాద్, బొబ్బులు సత్యకృష్ణ రక్తదానం చేశారు. రాఘవమ్మకు 6 సంతానం కాగా వీరిలో ఒక అబ్బాయికి 2 అమ్మాయిలకు మాటలు రావని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. దాతలు తమను సహకరించాలని వేడుకుంటుంది. ఈ సందర్భంగా చిరంజీవితో సభ్యులు సిటీ న్యూస్ తో మాట్లాడారు. మా అమ్మగారి పేరు లక్కోజు వీరరాఘవమ్మ గారండి. మేము మొత్తం 6 సంతానం. అయితే అందులో 3కి మాటలు రావండి. ఇలాగ గురువారం సాయంత్రం 5:30కి యాక్సిడెంట్ అయితే జరిగిందండి. అది ఎవరన్నా సహాయం చేసే దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వస్తారని మరీ కోరుచున్నాను. తమ్ముడు, నేను టైలరింగ్ పని చేసుకుంటాం. అందులో తమ్ముడికి కూడా మాటలు రావండి. 2 అక్కలకు కూడా మాటలు రావు. ఎవరైనా సహాయం చేసే దాతలు, పెద్దలు ఎవరైనా సరే మాకు సహాయం చేస్తారని, ఆర్థిక సహాయం చేస్తారని మరీ కోరుచున్నాం. జన విజ్ఞాన వేదిక 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఆ వేదిక 2013 సంవత్సరపు క్యాలెండర్ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడా జగ్గారావు, కందుకూరి బాలసుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గడ్డి నాగేశ్వరరావు, వై ఆనంద్, ఉపాధ్యక్షులు ఎండి ఉమరాలి, మల్లిపూడి రాజు, సర్యం బుచ్చయ్య, జిల్లా కోశాధికారి దేశాభత్ర రాజబాబు, జిల్లా కార్యదర్శులు వి అప్పారావు, ఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 28వ తేదీన విజయవాడలో భారీ స్థాయిలో రథోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. జన విజ్ఞాన వేదిక సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరుగుతోంది. జిల్లా ప్రధాన కార్యదర్శులు, ప్రెసిడెంట్లు, కోశాధికారి మిత్ర బృందంతో జన విజ్ఞాన వేదిక కార్యక్రమంలో ఈ ఆవిష్కరణ జరుగుతోంది. ఈ క్యాలెండర్లో భారతీయ శాస్త్రజ్ఞులు ఫొటోస్ ఇవ్వడం జరిగింది, వారి బయోడేటా కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత జాతీయ, అంతర్జాతీయ ప్రముఖమైనటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది.
పాఠశాలలో ఈ జాతీయ అంతర్జాతీయ వేడుకలను జరుపుకోవడానికి కూడా ఇది ఎంతగానో విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఈ జన విజ్ఞాన వేదిక సైన్స్ ప్రచార సంస్థ. ఇది ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, మార్పు రేపటి కోసం. ఈ విధంగా అనేకమైనటువంటి అక్షరాస్యత ఉద్యమాలు, సారా వ్యతిరేక ఉద్యమాలు, తర్వాత మూఢనమ్మకాలపైన, మంత్రాలపైన, బాణామతిపైన అనేకమైనటువంటి ప్రజల మూఢనమ్మకాలను తొలగించడానికి కూడా ఈ సైన్స్ ప్రచార వేదిక, జన విజ్ఞాన వేదిక పనిచేస్తోంది. తర్వాత సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏ విధంగా ఏర్పడతాయో కూడా ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను కూడా తొలగిస్తూ ఉంది. ఇది మంచి ప్రజల కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం సైన్స్ ప్రచార సభగా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెంలోని బిఎస్ఎన్ఎల్ శాఖ కార్యాలయం నందు ఏపీఎన్ఎఫ్టిఈ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ సంఘం సర్కిల్ కార్యదర్శి కె అంజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కె వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు పి గంగయ్య, అసిస్టెంట్ సర్కిల్ కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్, సర్కిల్ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ, జిల్లా ఫెడరేషన్ అధ్యక్షులు రాజశేఖర్, బ్రాంచ్ కార్యదర్శి ఎస్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 16వ తేదీన నిర్వహించే బిఎస్ఎన్ఎల్ సంఘాల ఎన్నికలకు అధికారులు, ఉద్యోగస్తులు సమాయత్తం కావాలని అంజయ్య సిటీ న్యూస్ తో సూచించారు. ఏప్రిల్ 16వ తారీఖున దేశవ్యాప్తంగా జరగబోయేటువంటి సభ్యత్వ వెరిఫికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఈ జిల్లాలో గత 5 సార్లు కూడా 75% మెజార్టీ ఉద్యోగుల మద్దతుతోటి ఈ జిల్లాలో ఎన్ఎఫ్టిఈ అనేది గెలవుతుంది. ఈసారి ఎన్నికల్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ యొక్క పరిస్థితి 3 సంవత్సరాల నుంచి నష్టాల్లో పోతుంది. ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేనటువంటి పరిస్థితి. ఎన్ఎఫ్టిఈ యూనియన్గా ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం కోసంగా ప్రయత్నం చేసేదానికి నినాదంతో మేము వర్కర్స్ దగ్గరకు పోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే బ్యూరో ఆఫ్ రీస్ట్రక్చరింగ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థ బిఎస్ఎన్ఎల్ 3 సంవత్సరాల నుంచి నష్టాల్లో ఉంది కనుక దీన్ని సిక్ ఇండస్ట్రీగా ఎందుకు ప్రకటించకూడదు అని చెప్పేసి బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్కు లిఖితపూర్వకంగా అడగటం జరిగింది. దీనికి కారణం ఏంటంటే అది ఎన్ఎఫ్టిఈగా దీన్ని మేము నిర్వహించగల సత్తా మాకుంది. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సెంటర్స్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. రోటరీ క్లబ్ సభ్యులు పోలియో కేంద్రాలను సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలను వేయించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు చావా రమేష్ బాబు, కార్యదర్శి జిఏ ప్రసాద్, రోటరీ క్లబ్ సభ్యులు అచ్చు శ్రీనివాసరావు, పివి నాగమౌళి, రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ల అమానుష చర్యని ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అడిషనల్ జనరల్ కార్యదర్శి ఎండి ఉమరాలి తెలిపారు. ఇటువంటి చర్యలను ఆయన ఖండించారు. జంగారెడ్డిగూడెంలో పెన్షనర్ల కార్యాలయం నందు ఆ సమాఖ్య అధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య అధ్యక్షతన జరిగిన సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి గొట్టుముక్కల ఆనందరావు, కుకునూరు రామచంద్రరావు, ఉపాధ్యక్షులు మేడం దుర్గా ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు, గౌరవ అధ్యక్షులు బంగారాజు, కార్యవర్గ సభ్యులు విశారాధ, ఎస్కే హీరా హకీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారయ్య మాట్లాడుతూ జిల్లా సమాచార కేంద్రం, మండల సమాచార కేంద్రాలను పునరుద్ధరించాలని, జిల్లా కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కూడా పునరుద్ధరించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవి పనిచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇక్కడ కొన్ని తీర్మానాలు చేశాం. ముఖ్యంగా వినియోగదారుల ఉద్యమం పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, మరి అధికారులు సహకరించట్లేదనేటువంటి భావన మా అందరిలోనూ వ్యక్తమైంది. కాబట్టి ప్రభుత్వం మరి అధికారులు వినియోగదారుల ఉద్యమానికి చేయూతనివ్వాలని, ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలో వినియోగదారుల ఉద్యమ సంఘ స్థాపనకు సహకరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆధార్ కార్డులు వాళ్ళ ప్రభుత్వం గందరగోళంగా తయారైంది. ఆధార్ కార్డులు ప్రక్రియ పూర్తి అవ్వకుండానే మన జిల్లాలో 22 లక్షలు ఇచ్చి ఇంకా 10 లక్షల రూపాయలు కార్డు ఇవ్వాల్సి ఉంది, 10 లక్షల కార్డు ఇవ్వాల్సి ఉంది. కార్డులు ఇవ్వకుండానే మాట్లాడితే దానికి లింక్ పెడతాం, దీనికి లింక్ పెడతాం, సంక్షేమ పథకాలన్నింటికి కూడా ఆధార్ కార్డులో లింక్ పెడతాం చెప్పడం దురదృష్టకరం. ప్రభుత్వం తుగ్గులకు పరిపాలన చేస్తున్నట్టు కనపడుతుంది తప్ప మరి మేము ఆలోచిస్తున్నటువంటి విధానాలకి ఏమీ లేదు. సెంట్రల్ సరిగ్గా పెట్టట్లేదు. కాబట్టి ఎక్కువ సెంట్రల్ పెట్టాలని, ఆధార్ కార్డు ప్రక్రియను మార్చి 10 నాటికి పూర్తి చేయించే విధంగా ప్రభుత్వం యంత్రాంగం కృషి చేయాలని,
మరి ఎక్కువ సెంటర్లు పెట్టి ప్రతి మండలంలో కూడా ఆధార్ కార్డులు పూర్తి చేసి ఆ తర్వాత స్కీములు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఆధార్ కార్డులు లింకుతో ప్రజలు నగదు బదిలీ పెడతా ఉంటున్నారు. నగదు బదిలీతో చాలా గందరగోళంగా ఉంటుంది. గ్యాస్ 1550 రూపాయలు ముందు పెట్టుబడి పెట్టి తర్వాత మీరు నగదు బదిలీ ఇస్తూ ఉంటున్నారు. అది ఆ పద్ధతుల వల్ల వినియోగదారు చాలా ఇబ్బందులు గురవుతాడు, పేదవాడు చాలా కష్టాలు గురవుతాడు. అంతేకాకుండా ప్రభుత్వం ఇటీవల మళ్ళీ 12,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచాలనుకుంటుంది. మరి విద్యుత్ ఛార్జీలు ఇప్పటికే నానా భారం అయిపోయి మండే ఎండలతో మరి విద్యుత్ వినియోగదారు చాలా ఇబ్బందులు గురవుతుంటే మరో 12,000 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. ఈ బట్టుకాని విద్యుత్ ఛార్జీలు పెంచితే మేము ఉద్యమాలు వినియోగదారు సంఘాల తరఫున తీవ్రమైన ఉద్యమాలు చేపడతాం. ముఖ్యమంత్రి గారు కూడా మరి వాస్తవాలు గ్రహించి విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం. అలా పెంచినట్లయితే రేపు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి వినియోగదారులు సరైన గుణపాఠం చెప్తారని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ మధ్య సమాచార చట్ట కమిషనర్లని రాజకీయ నాయక వాసులను వాళ్ళని నియమించారు. గతంలో మరి గవర్నర్ గారు అటువంటి వ్యక్తులను నియమించకూడదని తిరిగి ఫైలు పంపేయడం జరిగింది. కానీ మళ్ళీ అదే గవర్నర్ గారు ఆమోదించారు. మరి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. కాబట్టి సమాచార చట్ట కమిషనర్లో రాజకీయ వాసులను నియమించిన విధానాలను కూడా మేము ఖండిస్తున్నాం. జంగారెడ్డిలోని పాత బస్టాండ్ నందు జెండా పండుగలు కన్నుల పండుగ నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ రాత్రి ముస్లిం సోదరులు ఘనంగా జెండా పండుగను చేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం పండుగలలో జెండా పండుగకు విశేష ప్రాముఖ్యత నెలకొంది. చిన్న పెద్ద తారతమ్య భేదం లేకుండా సాంప్రదాయ పద్ధతిలో జెండా పండుగను జరిపారు. ఈ పండుగ సందర్భంగా జెండా దర్గాకు వచ్చి ప్రార్థనలో పాల్గొంటే తీరని కోరికలు నెరవేరుతాయని ముస్లిం పెద్దలు సిటీ న్యూస్ తో తెలియజేశారు. ఇలా గ్యారీన్ షరీఫ్ ఈ పండుగ జరుపుకుంటే కారణం ఏంటంటే ఈయన యోగులకి యోగి మహాయోగి. ఈయన బగ్దాద్ షరీఫ్లో ఈయన బాబా గారి సమాధి ఉంది. అక్కడ బాబా గారి దర్గా షరీఫ్ బగ్దాద్ షరీఫ్లో ఉంది. అలాగే మొత్తం ఇండియా అంటూ ప్రపంచం అంతా ఈయన జ్ఞాపకార్థం ఇలా గ్యారీన్ పండుగ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఇదే టైంకి చేసుకుంటుంటాం. ఈయన యోగులకి యోగి అయిన మహబూబ్ సుబానీ అబ్దుల్ ఖాదర్ జీలాని మనకు 5వ తరగతి పాఠంలో ఈయన హిస్టరీ వచ్చింది. బగ్దాద్లో దొంగలు ఈయనకి చాలా భయపెడితే ఈయన సత్యవంతుడు అని తెలిసి ఆ దొంగలు కూడా మార్పు వచ్చింది ఈయనలోని. అటువంటి సత్యవంతుడైన పీరాడే పీర్ బగ్దాద్ మహబూబ్ సుబానీ అంటారు ఈయన్ని. ప్రతి ఇండియాలో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఈయన తెలుసుకొని ఈ పండుగ చేసుకుంటుంటాం. ప్రతి ఊళ్ళో చేసుకుంటుంటాం గ్యారీ పండుగ. ఈ గ్యారీ ఈ నెల కూడా అయిందే. ఈ నెల అంతా కూడా ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో చేసుకుంటుంటాం. ఇది మొదటి 10వ సంవత్సరం అయితే చేస్తున్నాం ఇక్కడ జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ కూడా. ఇది 10వ ఏట అప్పుడు నుంచి చేస్తూనే ఉన్నాం దేవుడి దయ వల్ల. ఇంకా ముందు ఇంకా ఘనంగా చేయాలని భక్తులందరూ రావాలని వాళ్ళందరూ దీవులను కోరుకుంటున్నాం. బాబా ఒక్క కోరికలు మనం ఏం కోరుకున్నా సరే బాబా ఒక్క మంచి కోరు మన మంచి కోరుకుంటే అంటే మంచి చేస్తారు, చెడు అయితే చెడు దాన్ని ముట్టుకోరు. ఆయన భగవంతుడు ఒక్క సన్నిధి అవులియా అల్లా అంటే అవధూత అయినా అవధూతల కన్నా హెడ్ ఆఫీస్ అయినా ఈయన ఒక సన్నిధిలో మనం ఏం కోరికలు కోరుకున్నా సరే అది నెరవేరుస్తాయి. పిల్లలు పడతారు. ఇటీవల జరిగిన డీసీసీబీ ఎన్నికల్లో జిల్లా కేంద్ర బ్యాంక్ డైరెక్టర్గా ఎన్నికైన పిలగల సత్యనారాయణను జంగారెడ్డి డీజిల్ యాదవ్ సంఘం సభ్యులు ఘనంగా అభినందించారు. లైఫ్ లైన్ స్టడీ సర్కిల్ ఆవరణలో జరిగిన అభినందన సభ కార్యక్రమంలో అంబగా స్వీట్స్ అధినేత దారం వెంకట సత్యనారాయణ, పిఏసిఎస్ ఉపాధ్యక్షులు మానికల నాగేశ్వరరావులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ న్యాయవాద సంఘం జిల్లా కన్వీనర్ గేలం కోటేశ్వరరావు, యాదవ్ సంఘం కార్యదర్శి పొన్నుపోయిన సురేష్, హోంగార్డ్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. యాదవ్ సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బీసీలు విద్యావంతులవ్వాలని వక్తలు ప్రసంగించారు. అన్ని రంగాల్లో రాణించినప్పుడే యాదవులకు గుర్తింపు లభిస్తుందన్నారు.